హాయ్ ఫ్రెండ్స్, నా పేరు తారక్. మీరు చూస్తున్న టెక్ విత్ తారక్. ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్నూస్ ఎపిసోడ్ నెంబర్ 22. ఈరోజు డేట్ వస్తారు మనకి July 21, 2021 అండ్ టైం వస్తారు మనకి 5 o'clock అవుతుంది. ఇవాళ ఫస్ట్ న్యూస్ వస్తారు మనకి వన్ప్లస్ నుంచి. వన్ప్లస్ అయితే వన్ప్లస్ nord2 అయితే July 22 అయితే ఇండియాలో లాంచ్ అయిపోతుంది. దీనికి సంబంధించి అయితే వన్ప్లస్ అయితే ఒక అఫీషియల్గా అయితే టీచ్ చేసింది. ఈ వన్ప్లస్ nord2 వస్తారు మనకి 4500 mAh బ్యాటరీతో వస్తుంది అండ్ మనకి 65 watt ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో అయితే మనకి మొబైల్ అయితే వస్తుంది. ఈ మొబైల్ అయితే మనకి July 22 అయితే మనకి ఇండియాలో అయితే లాంచ్ అయిపోతున్నారు అయితే వన్ప్లస్. నెక్స్ట్ వస్తారు మనకి సామ్సంగ్ నుంచి. సామ్సంగ్ అయితే సామ్సంగ్ గెలాక్సీ M21 2021 ఎడిషన్ అయితే ఈరోజు ఇండియాలో అయితే లాంచ్ చేసింది. ఈ సామ్సంగ్ గెలాక్సీ M21 2021 స్పెసిఫికేషన్ మనం చూసుకున్నట్లయితే ఇది 6.4 inch ఫుల్ హెచ్డీ ప్లస్ AMOLED డిస్ప్లేతో అయితే వస్తుంది. మనకి ఇది Exynos 9611 ప్రాసెసర్తో అయితే వస్తుంది అండ్ ట్రిపుల్ కెమెరా సెటప్తో వస్తుంది. మెయిన్ కెమెరా వస్తే మనకి 48 మెగాపిక్సెల్ కెమెరా అండ్ సెకండరీ కెమెరా వస్తారు మనకి 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా అండ్ థర్డ్ కెమెరా వస్తారు మనకి 5 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సర్ అయితే మొబైల్ అయితే వస్తుంది. అండ్ మనకి ఇది 6000 mAh బ్యాటరీతో వస్తుంది. మనకి 18 watt ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే మొబైల్ అయితే వస్తుంది. ఈ మొబైల్ ప్రైసింగ్ మన ఇండియాలో మనం చూసుకున్నట్లయితే మనకి 2 వేరియంట్స్ అయితే వస్తుంది. మనకి బేస్ వేరియంట్ చూస్తారు మనకి 4GB RAM అండ్ 64GB ఇంటర్నల్ స్టోరేజ్తో వస్తుంది. ఇది మనకి 12,499 రూపీస్కి అయితే ఇదైతే వస్తుంది. అండ్ మనకి సెకండ్ వేరియంట్ చూస్తారు మనకి 6GB RAM 128GB. ఇది వస్తే మనకి 14,499 రూపీస్కి అయితే ఈ మొబైల్ అయితే వస్తుంది. అండ్ ఈ మొబైల్ మీద అయితే మనకి ఆఫర్స్ అయితే ఉన్నాయి. ఇది ఒకసారి మనకి 10% అయితే మనకి ఇన్స్టెంట్ డిస్కౌంట్ వస్తుంది. మన HDFC బ్యాంక్ కార్డ్స్ అయితే యూజ్ చేసుకుంటే మనకి 10% ఇన్స్టెంట్ డిస్కౌంట్ అయితే వస్తుంది. అండ్ మనకి ఇది అమెజాన్ ప్రైమ్ డే సేల్స్లో అయితే మనకి ఇదైతే అవైలబిలిటీకి అయితే రాబోతుంది. July 26 అయితే ఈ మొబైల్ అయితే మనకి అమెజాన్ ఎక్స్క్లూజివ్గా రాబోతుంది మనకి ప్రైమ్ డే సేల్స్లో. నెక్స్ట్ న్యూస్ సార్ కూడా మనకి సామ్సంగ్ నుంచి. సామ్సంగ్ అయితే సామ్సంగ్ గెలాక్సీ అన్ప్యాక్డ్ ఈవెంట్ అయితే మనకి అనౌన్స్ చేసింది. ఇది ఒకసారి మనకి August 11th అయితే ఈ అన్ప్యాక్డ్ ఈవెంట్ అయితే మనకైతే ఉంది. ఈ అన్ప్యాక్డ్ ఈవెంట్ వస్తారు మనకి 7:30 PM అయితే ఇండియాలో అయితే మనకి స్టార్ట్ అవబోతుంది. ఈ అన్ప్యాక్డ్ ఈవెంట్లో వస్తారు మనకి సామ్సంగ్ గెలాక్సీ Z Fold 3 అండ్ Z Flip 3 అండ్ సామ్సంగ్ గెలాక్సీ వాచ్ 4 అండ్ సామ్సంగ్ గెలాక్సీ బడ్స్ 2 అయితే లాంచ్ చేయడానికి అయితే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. దీనికి సంబంధించిన మొత్తం ఇన్ఫర్మేషన్ అయితే మనకి August 11th అయితే మనకి రివీల్ అయితే అవుతుంది. నెక్స్ట్ న్యూస్ మనకి ఏసూస్ నుంచి. ఏసూస్ అయితే ఏసూస్ ROG3 మొబైల్కి అయితే మనకి Android 11 అప్డేట్ అయితే రోల్ అవుట్ చేస్తుంది. ఇంతకు ముందు అయితే మనకి ఏసూస్ ROG3 ఫోన్ వస్తారు మనకి Android 10 మీద అయితే ఉండేది. ఇప్పుడైతే Android 11 అయితే అప్డేట్ అయితే మనకి రోల్ అవుట్ అయితే చేస్తుంది ఏసూస్ అయితే. ఈ అప్డేట్ సైజ్ వస్తారు మనకి 2.72GB అయితే ఉంటుంది. మీరు ఎవరైనా ఏసూస్ ROG3 ఫోన్ మొబైల్ యూజ్ చేస్తుంటే మీరు ఒకసారి సెట్టింగ్స్లోకి వెళ్ళి అప్డేట్ అయితే మీరు చెక్ చేసుకోవచ్చు. Android 11 అప్డేట్ అయితే మనకి ఏసూస్ అయితే రోల్ అవుట్ చేస్తుంది. నెక్స్ట్ న్యూస్ మనకి రియల్మీ నుంచి. రియల్మీ అయితే రియల్మీ GT మాస్టర్ ఎడిషన్ సిరీస్ అయితే చైనాలో లాంచ్ చేసింది. ఈ 2 మొబైల్స్ అయితే లాంచ్ చేసింది. రియల్మీ GT మాస్టర్ ఎడిషన్, రియల్మీ GT మాస్టర్ ఎక్స్ప్లోరర్ ఎడిషన్ అని 2 మొబైల్స్ అయితే లాంచ్ చేసింది. ఈ 2 మొబైల్ స్పెసిఫికేషన్స్ అయితే మనం ఇప్పుడైతే చూద్దాం. ఫస్ట్ మనం రియల్మీ GT మాస్టర్ స్పెసిఫికేషన్ చూసుకున్నట్లయితే మనకి ఇది 6.43 inch ఫుల్ హెచ్డీ ప్లస్ సూపర్ AMOLED డిస్ప్లేతో అయితే వస్తుంది. మనకి ఇది 120Hz రిఫ్రెష్ రేట్తో అయితే వస్తుంది. అండ్ మనకి స్నాప్డ్రాగన్ 778 ప్రాసెసర్తో వస్తుంది. మనకి ట్రిపుల్ కెమెరా సెటప్తో అయితే వస్తుంది. మెయిన్ కెమెరా వస్తే మనకి 64 మెగాపిక్సెల్ కెమెరా అండ్ 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా అండ్ 2 మెగాపిక్సెల్ మ్యాక్రో కెమెరా అయితే ఈ మొబైల్ అయితే వస్తుంది. 4300 mAh బ్యాటరీతో అయితే వస్తుంది. అండ్ మనకి 65 watt ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే మనకి రియల్మీ GT మాస్టర్ అయితే వస్తుంది. అండ్ రియల్మీ GT ఎక్స్ప్లోరర్ మాస్టర్ ఎడిషన్ వస్తారు మనకి 6.5 inch ఫుల్ హెచ్డీ ప్లస్ సూపర్ AMOLED డిస్ప్లేతో వస్తుంది. 120Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది మనకి. అండ్ స్నాప్డ్రాగన్ 870 ప్రాసెసర్తో వస్తుంది మనకి. అండ్ ఇది మనకి ట్రిపుల్ కెమెరా సెటప్తో వస్తుంది. ఇది మెయిన్ కెమెరా వచ్చేసరికి మనకి 50 మెగాపిక్సెల్ కెమెరా అండ్ 16 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా అండ్ 2 మెగాపిక్సెల్ మ్యాక్రో కెమెరా. బ్యాటరీ వచ్చేసరికి 4000 mAh బ్యాటరీతో వస్తుంది. అండ్ మనకి 65 watt ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే వస్తుంది. ఈ 2 మొబైల్స్ ప్రైసింగ్ మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ రియల్మీ GT మాస్టర్ గురించి చూసుకుంటే ఇది మనకి బేస్ వేరియంట్ 8GB RAM 128GBతో వస్తుంది. ఇది మనకి 27,500 రూపీస్కి అయితే అప్రాక్సిమేట్లీ అయితే వస్తుంది. అదే అండ్ మనకి 8GB RAM 256GB ఉంది. మనకి నియర్లీ ఒక 30,000 వరకు అయితే ఇదైతే వస్తుంది. అండ్ మనకి రియల్మీ GT ఎక్స్ప్లోరర్ మాస్టర్ ఎడిషన్ వచ్చేసరికి ఇది మనకి 2 వేరియంట్స్తో వస్తుంది. మనకి 8GB RAM అండ్ 128GB వస్తే మనకి 32,000 వరకు అయితే వస్తుంది. మనకి 12GB RAM 256GB వస్తే మనకి 36,000 వరకు అయితే మనకి అప్రాక్సిమేట్లీ అయితే మనకి ఇండియన్ వాల్యూ ప్రకారం అయితే వస్తుంది. అండ్ ఈ 2 మొబైల్స్ అయితే మనకి చైనాలో రియల్మీ అయితే ఈరోజు అయితే లాంచ్ చేసింది. నెక్స్ట్ వస్తారు మనకి సామ్సంగ్ నుంచి. సామ్సంగ్ అయితే సామ్సంగ్ గెలాక్సీ బడ్స్ 2 అయితే సామ్సంగ్ అన్ప్యాక్డ్ ఈవెంట్లో అయితే లాంచ్ చేయబోతుంది. దీనికి సంబంధించి సామ్సంగ్ వేరబుల్ యాప్లో అయితే మనకి కొంత ఇన్ఫర్మేషన్ అయితే లీక్ అయింది. ఇది వస్తే మనకి మొత్తం 5 కలర్స్లో వస్తుంది. మనకి వైట్, ఎల్లో, గ్రీన్, బ్లూ అండ్ పింక్ కలర్స్లో అయితే మనకి ఈ సామ్సంగ్ గెలాక్సీ బడ్స్ 2 అయితే రాబోతున్నాయి. అండ్ కొన్ని ఫ్యూచర్స్ కూడా మనకైతే వచ్చేది. మనకి యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్తో వస్తుంది. ఈ సామ్సంగ్ గెలాక్సీ బడ్స్ 2 వచ్చేసరికి యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్తో వస్తుంది. అండ్ మనకి యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ యూజ్ చేస్తే మనకి 24 hours బ్యాటరీ లైఫ్ అయితే వస్తుంది. అండ్ మనం యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ ఆఫ్ చేస్తే మనకి 32 hours వరకు అయితే మనకి బ్యాటరీ లైఫ్ వస్తుందని అయితే ఈ యాప్లో అయితే కొంత ఇన్ఫర్మేషన్ అయితే లీక్ అయింది. చూద్దాం ఈ సామ్సంగ్ గెలాక్సీ బడ్స్ 2 వస్తారు మనకి సామ్సంగ్ గెలాక్సీ అన్ప్యాక్డ్ ఈవెంట్లో అయితే మనకి లాంచ్ చేస్తారు. నెక్స్ట్ వస్తారు మనకి యాపిల్ నుంచి. యాపిల్ అయితే ఐఫోన్ యూజర్స్కి అండ్ యాపిల్ వాచ్ యూజర్స్కి
అండ్ మనకి యాపిల్ టీవీ యూజర్స్కి అయితే కొత్త అప్డేట్ అయితే రోల్ అవుట్ చేసింది. ఫస్ట్ మనం iOS యూజర్స్కి అయితే చూద్దాం. iOSకి అయితే మనకి 14.7 అప్డేట్ అయితే ఇచ్చింది. ఈ అప్డేట్లో మనకి మ్యాక్సేఫ్ అయితే అవైలబిలిటీకి అయితే తీసుకొచ్చింది. మనం ఇప్పుడైతే మ్యాక్సేఫ్ యూజ్ చేసి అయితే మనం iPhone 12 సిరీస్కి అయితే ఛార్జింగ్ అయితే మనం చేసుకోవచ్చు. అండ్ 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 కొన్ని జనరల్ బగ్స్ అయితే కూడా ఫిక్స్ చేసింది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి యాపిల్ వాచ్ యూజర్స్కి వస్తారు మనకి వాచ్ ఓఎస్ 7.6 అయితే రిలీజ్ చేసింది. వస్తారు మనకి ఈసీజీ ఇర్రెగ్యులర్ హార్ట్ రిథమ్ అయితే మనకి 30 అడిషనల్ రీజన్స్కి అయితే మనకి ఎక్స్టెండ్ అయితే చేసింది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి టీవీఎస్ యూజర్స్ కోసం మనకి 14.7 కూడా మనకి ఇదైతే అప్డేట్ అయితే రోల్ అవుట్ అయితే చేసింది. మీరు ఎవరైనా ఐఫోన్ యూజ్ చేస్తున్నా అండ్ యాపిల్ వాచ్ యూజ్ చేస్తున్నా యాపిల్ టీవీ యూజ్ చేస్తున్నా ఈ అప్డేట్ అయితే ఒకసారి మీరు సెట్టింగ్స్లోకి వెళ్ళి చెక్ చేసుకోండి. చెక్ చేసుకొని ఈ అప్డేట్ని అయితే మీరు అయితే అప్డేట్ అయితే చేసుకోండి. నెక్స్ట్ వస్తారు మనకి డీజో నుంచి. డీజో అయితే రీసెంట్గా డీజో గోపోర్ట్స్ డి అండ్ మనకి డీజో వైర్లెస్ బడ్స్ అయితే ఇండియాలో అయితే లాంచ్ చేసింది. అండ్ ఈ టూ ప్రొడక్ట్స్ ప్రైజింగ్ వచ్చేసరికి మనకి ఫస్ట్ డీజో గోపోర్ట్స్ డి వచ్చేసరికి 1399 రూపీస్ అయితే పెట్టారు. అండ్ డీజో బడ్స్ వైర్లెస్ వచ్చేసరికి 1299 రూపీస్ అయితే పెట్టారు. అండ్ ఈ టూ ప్రొడక్ట్స్ ఒక ప్రీ ఆర్డర్స్ అయితే మనకి జూలై 21 నుండి అండ్ 23 వరకు అయితే తీసుకుంటున్నారు. ఈ ప్రీ ఆర్డర్ వస్తారు మనకి ₹1 అయితే మనం పెట్టి ప్రీ ఆర్డర్ అయితే చేసుకోవచ్చు. మనకి ఇది ఫ్లిప్కార్ట్లో ఎక్స్క్లూజివ్గా అయితే ఈ టూ ప్రొడక్ట్స్ అయితే వస్తున్నాయి. మనం ₹1 యూజ్ చేసి పెట్టి అయితే మనం ప్రీ ఆర్డర్ అయితే మనం చేసుకోవచ్చు. మీరు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే టూ ప్రొడక్ట్స్ మీద అయితే మీరు ₹1 పెట్టి అయితే మీరు ప్రీ ఆర్డర్ అయితే మీరు చేసుకోవచ్చు. అండ్ ఈ టూ ప్రొడక్ట్స్ అయితే ఫ్లిప్కార్ట్ బిగ్ సేవింగ్ డేస్లో అయితే మనకైతే అవైలబిలిటీగా అయితే రాబోతున్నాయి. ఇది జూలై 25 నుండి అండ్ 29 వరకు అయితే ఫ్లిప్కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ అయితే జరుగుతాయి. అందులో అయితే టూ ప్రొడక్ట్స్ అయితే మనకి అవైలబిలిటీకి అయితే రాబోతుంది. ఈ ఫ్రెండ్స్ ఈరోజు టెక్ న్యూస్ అయితే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎలా ఉందో ఈ వీడియో కూడా కామెంట్ అయితే చేయండి. థ్యాంక్స్, నమస్తే.